అత్తయ్య గారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఈరోజా ఇడ్లీ తోటి బొంబాయి చట్నీ చేస్తున్నాను. బొంబాయి చట్నీకి ఇగో ఈ సామాన్లన్నీ వేస్తాను అనమాట. పోపులు ఎక్కువ కాదు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఈ కొత్తిమీర, తర్వాత లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, ఇవన్నీ అనమాట పోపు సామాన్లు. ఇవి వేసి సింపుల్గా ఇలాగే మనం చేసుకుని దాన్ని బట్టి వేసుకుంటాం. 3 టేబుల్ స్పూన్ పిండి వేసాను, ఇది శనగపిండి వేసాను. దీనికి మనం ముందే కలర్ కోసం కాశ్మీరీ కారం వాడతాను. ఒక 1/2 స్పూను వేస్తున్నాను. మంచి కలర్ వస్తే తినడానికి మనకు బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇది కారం కూడా ఉండదు పిల్లలకైనా. కాశ్మీరీ కారం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను అనమాట. 1/2 స్పూన్ వేసి డైరెక్ట్గా ఇందులో కలిపేస్తాను. ఇందులో డైరెక్ట్ వేసేటప్పుడు అది ముద్దలుగా అయిపోతుందని నేను ఇందులో కలిపేస్తాను అనమాట. పిండిలో కలిపేస్తాను. ఇప్పుడు ముందు ఈ పోపు వేసుకుందాం. మనం పోపు సామాన్లు వేసుకుందాం. పోపు సామాన్లు కొంచెం వేయించిన తర్వాత ఆనియన్స్ వేస్తాం అనమాట. పోపు సామాన్ల తర్వాత మనం అల్లం వేద్దాం. అవి వేగిపోయినాయి, అల్లం వేద్దాం. అల్లం కొంచెం నూనెలో వేస్తే మనకి టేస్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి వేస్తాం, కరివేపాకు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నాం. ఇందులో కొంచెం వేసుకుంటాం ఉల్లిపాయలు, మరీ ఎక్కువ వేస్తాం. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది, లేదంటే 2 చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. నేనైతే ఇడ్లీ పెడితే అప్పుడప్పుడు సాంబారు, ఒక్కసారి ఇది చేసుకుంటాను. ఇడ్లీలోకి చాలా కమ్మగా దిగిపోతుంది, హెవీగా కూడా ఉండదు తినడానికి. హోటల్ స్టైల్ కంటే ఇంకా మనం ఇంట్లో చేసుకునేదే బాగుంటుంది. హోటల్లో ఏదో ఎల్లో కలర్లో తెల్లగా చేస్తారు, బాగుంటుంది. కానీ మన ఇంట్లో ఎట్లా చేసుకుంటే బాగుంటుంది. తినడానికి కూడా చిన్నపిల్లలకు కూడా కారమే అనిపించదు. దిగే లోపుగా మనం ఈ వాటర్ని ఇందులో వాటర్ వేసి కలుపుకుందాము. వాటర్ వేసి కలుపుకునే ఈజీ మెథడ్ చెప్తాను నేను. ముందు దీన్ని ఇలా కలిపేసి దీన్ని ఇలాగా కలిపేసామనుకో, ఉండలు అన్నీ డెల్యూట్ అయిపోతాయి, కరిగిపోతాయి. చూడండి, ఉండలు ఏం లేకోకుండా అయిపోతాయి ఇలాగా చక్కగా మనం కలిపేస్తే. సో ఇదొక టిప్ అనుకోండి. ఏదైనా మజ్జిగైనా చేసేటప్పుడు మనకి ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అది తయారవుతుంది, అయిపోయింది, ఎగిపోయింది. వాటర్ వేసేద్దామండి. అంటే అంతా నచ్చినంత వాటర్ వేసుకోవచ్చు. దాన్ని బట్టి శనగపిండి కూడా మనకు పడుతుంది. నాకు దీనికి 3 స్పూన్స్ సరిపోతుంది. నాకు బొంబాయి చట్నీ అంటే బొంబాయి చట్నీ, ఇడ్లీ చాలా ఇష్టం. బాగా బొంబాయి చట్నీ వేసుకుని తింటా. కొంచెం ఎక్కువ పడుతుంది. సాల్ట్ వేద్దాము, తర్వాత చూసుకుందాం. పడితే వేసుకోవచ్చు. చిన్నగా ప్రతి దానిలో మనం ఒక పసుపు, ఒక సంప్రదాయం కదా, చిన్నగా పసుపు వేస్తాం. అంటే కలర్ మారిపోతుంది, అందుకని ఎక్కువ రెడ్గా ఉంటేనే బాగుంటుంది తినడానికి, చూడటానికి. చిన్న పసుపు వేస్తాం. ఇదంతా కలిసిపోతుంది. లోపల దీన్ని పర్ఫెక్ట్గా కలుపుదాం, ఉండలు లేకోకుండా. ఇట్లాగా చిక్కగా ఉన్నప్పుడే తొరిపితే అసలు స్పూన్తో కూడా మనం బ్లెండ్ కలపక్కల. స్పూన్తో లైట్గా కలిపేసి ఇలాగా తిప్పేసామనుకోండి, ఉండలు లేకోకుండా తయారైపోతుంది. చూడండి, అసలు ఎక్కడ కొండ లేకోకుండా ఎలా తయారైపోయిందో. కన్సిస్టెన్సీ చూడండి, ఉండలు అసలు లేవు, ఎక్కడ ఉండదు. సో ఈ మెథడ్లో మీరు కూడా ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఈ మెథడ్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఉండలు ఉండవు అనమాట. ఉండలు ఉంటే మనకు తినడానికి కొంచెం అంత బాగున్నట్టు అనిపించదు. ఉండలేకోకుండా ఇలా చేసుకోవచ్చు. సాల్ట్ చూద్దాము సరిపోయిందో లేదో. సాల్ట్ ఇంకా పడుతుంది కొంచెం.
నాకు సాల్ట్ ఎక్కువైతే భయం, అందుకని సాల్ట్ చాలా ఒకసారి వేయను, చూసుకుంటూ వేస్తా. కొంతమంది చాలా టెక్నికల్గా ఒకసారి వేసేస్తారు, కానీ ఎక్కువైపోతుందేమో నాకు భయం వేస్తుంది. ఎక్కువ సాల్ట్ ఎక్కువ తిన్నాను, మీడియంగా మామూలుగా తింటాను. సాల్ట్ కొంచెం ఎక్కువైతే నచ్చదు నాకు. అది బాయిల్ అవ్వాలి కాసేపు, పొంగు రావాలి, కొంచెం పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత ఇది వేసేసుకొని కలుపుకోవడమే. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అసలు మీరు ఎలా చేస్తారో మాకు కూడా పెట్టండి, టిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. టిప్స్ అయితే ఇది నేను చెప్పింది, ఇది ఎలా అది శనగపిండి మిక్స్ వాటర్లో ఎలా కలుపుకుంటే, ఉండలు లేకుండా కలుపుకుంటే, ఇట్లాగా తురుపుకొని కలుపుకుంటే చక్కగా వచ్చేస్తుంది, ఉండలు ఏమి ఉండవు. సో ఇది ఫాస్ట్గా కూడా అయిపోతుంది మన బొంబాయి చట్నీ. అంటే పిల్లలకి గబగబా టిఫిన్లో పెట్టాలంటే సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. కారం కూడా పెద్ద ఏమి ఉండదు, తినేటప్పుడు కూడా సింపుల్గా నోట్లోకి అది ముంచేసి అలా పెట్టచ్చు, వెళ్ళిపోతుంది. మిగతా చట్నీల కన్నా మా పిల్ల అయితే ఈ చట్నీకి 2 నిమిషాలు తినేస్తుంది ఇడ్లీ. అది నాకు కూడా ఇదే ఇష్టం, ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తింటాను. అదే ఇడ్లీ పైన మంచిగా వేసుకొని ముక్కలు కట్ చేసుకొని తింటే దాని టేస్ట్ వేరు. లాస్ట్ లో కూడా చూడండి, ఇడ్లీ పైన వేసైతే మాత్రం చూపిస్తాము అసలు ఆ టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది. చాలా మంది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, లైక్ చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ మంచి సపోర్ట్ అయితే చేశారు వీడియోకి, అలాగే ప్రతి వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం మేము కొత్తగా పెట్టాం కాబట్టి ఛానల్ మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో కూడా పెట్టండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇదే కాదు, టీచింగ్ వీడియోస్ కూడా నేను పెడతాను. ఐఎమ్ ఏ టీచర్ ఆల్సో. నేను టీచింగ్ వీడియోస్, నాకు టెర్రస్ గార్డెన్ ఉంది, దాని వీడియోస్ అన్నీ కూడా మీకు చక్కగా పెడతాను. వాటన్నిటికి కూడా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు అలా సపోర్ట్ ఇస్తే మేము కూడా ఇంట్రెస్ట్గా చేయడానికి మాకు ఇష్టంగా ఉంటుంది. మంచి వీడియోస్తో వస్తాను. చెప్పాను కదా, ఇది ఒకటే కాదు. 10th క్లాస్, నేను సోషల్ స్టడీస్ స్టూడెంట్ని. 10th క్లాస్ వాళ్ళకి అది చెప్దామని అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. అంటే పిల్లలు అలా ఈజీగా సింపుల్గా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, చేసి చెప్తాను పిల్లలకి. సో అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కొంచెం వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ వస్తాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని నా ఆలోచన ఉంది. సో మీరు ఎంకరేజ్ చేస్తే మాకు కూడా చాలా ఉత్సాహం వస్తుంది, ఇది చేయాలి, అది ఎలా చేయాలి, కొత్తవి చేయాలి అని మాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మీ అమూల్యమైన లైక్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, ఇది ఎలా ఉందో ఏంటో అని. మాకు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందండి, కొంచెం మనం మరిగింది, కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఇది కలుపుకుందాం. ముద్ద పెట్టుకోకుండా ఉండాలంటే వేస్తూ కలుపుకోవాలి మనం, అప్పుడు మనకి ముద్దలాగా రాదు. చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చింది, చూడండి కలర్ బాగుంది కదా. ఇలా కాసేపు ఉంచి వేసుకుంటే దీని మీద కొంచెం మరిగిన తర్వాత, ఉడికిన తర్వాత దీన్ని కరెక్ట్గా వచ్చింది. కలర్ కూడా బాగుంది కదా. ఇది హోటల్లో చేసుకుని అయితే ఎల్లో కలర్లో ఉంటుంది చూడటానికి, లైట్ ఎల్లో కలర్లో. మీరు చూడండి, అంత రెడ్ కాదు, అంత ఎల్లో కాదు అన్నట్టు మస్టర్డ్గా వచ్చింది. సో ఇలాగా మనకు తింటే బాగుంటుంది చక్కగా. ఇది కొంచెం బాగా ఉడకాలండి, శనగపిండి కదా, కొంచెం ఉడకాలి, ఎక్కువ అక్కర్లేదు. ఓ 2-3 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ కలిపేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. పసుపు వేసాం కదా, అనుకుంటే ఆమ్లెట్ చేస్తుంది. లేదు, ఇక్కడ టెక్స్చర్ బాగానే కనిపిస్తుంది బొంబాయి చట్నీ.
వేస్తున్నావా? హోటల్లో అయితే ఇంకా ఏదో ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలర్లో ఉంటుంది. మనది అలా లేదు, మస్టర్డ్ ఎల్లో కలర్. చక్కగా ఉంది. శనగపిండి కూడా 2 నిమిషాలు ఉడికిపోద్ది. ఉడికిపోతుంది, తగ్గలేదు. 2-3 పొంగలు వచ్చిందాక ఉంచితే సరిపోతుంది. దీని మీద కొంచెం మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం, బాగుంటుంది. బొంబాయి చట్నీలో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది. అంటే మామూలు మిరపకాయని లైట్గా మిక్సీలో క్రష్ చేసుకుని పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ విత్ ఇడ్లీ తయారైపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. లైట్గా కూడా ఉంటుంది యాక్చువల్గా తినేటప్పుడు. మిగిలిన చట్నీల కంటే ఇది లైట్గా అనిపిస్తుంది నాకైతే. అమ్మా కోడలా, నువ్వు కూడా ఇడ్లీ వేసుకుని తినేసి బయటికి వెళ్తావు కదా, వెళ్ళు. ఓకే, స్కూల్కి వెళ్ళాలి కదా రియాన్ దేబెట్టడానికి, తినేసి వెళ్ళు. ఓకే అండి, దీనికి మూత పెట్టేద్దాం. ఎందుకంటే లేదంటే అది ఏమవుతుందంటే తెట్లా కట్టేస్తుంది మూత పెట్టకపోతే.